ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ డైలీ డివైన్ ప్రామిస్ అనేటటువంటి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా దేవుని మాటను మీకు అందించడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని మాటే మనలను బ్రతికిస్తుంది, బాధలలో ఉన్న వారికి నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉంది. కనుక ఈ దేవుని మాటను మీకు చెప్పడానికి, మీకు అందించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆమెన్. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో నుండి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రభు మనకు చేస్తున్నాడు. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. అయితే ఈ లోకములు ఎక్కడ చూసినా మేలు చేసేవారు లేరు, అందరూ కీడు చేసేవారే కనిపిస్తూ ఉన్నారు. అయితే మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీకు రెండింతలుగా మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. మనకు మేలు చేసే దేవుణ్ణి మనం అందరం కలిగి ఉన్నాం. ఇప్పటిదాకా కీడే చూసావా? ఇప్పటిదాకా నష్టమే చూసావా? ఇప్పటిదాకా శ్రమలోనే ఉండిపోయావా? ఇప్పటిదాకా నువ్వు చేసే పనిలో ఫలితము లేక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే, ఈరోజు ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని ప్రభు చెప్తున్నాడు. ఈ లోకములో ఎంతోమంది మనుషులను నమ్మి మనము కీడును చూస్తాం. ఎంతోమంది మేలు చేస్తానని చెప్పి కీడును చేసినటువంటి వారిని మనమందరం చూసాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నేను రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ వాగ్దానాన్ని నువ్వు వింటున్నావో కానీ నీ స్థితి అంతా కూడా మారబోతూ ఉంది. నీ పరిస్థితులన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాగ్దానము నిన్ను బలపరచబోతూ ఉంది. దేవుని వాగ్దానము నీ జీవితంలో రెండింతలుగా మేలు చేయబోతూ ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభించబోతూ ఉన్నాడు మన దేవుడు. ఆయన మీద ఆధారపడు, ఆయనకే ప్రార్థన చేయి. ఆయన సహాయాన్ని పొందుకోవాలంటే ఆయనను వేడుకున్నటువంటి వారందరికీ కూడా ఆయన సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక నేను రెండింతలుగా నేను మీకు మేలు చేస్తానని ఈ ఉదయకాలం ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ జీవితంలో రెండింతలుగా ప్రభు మీకు మేలు చేయునుగాక. మీ పరిస్థితులన్నీ మార్చబడునుగాక. నా స్థితి ఏంటి, ఎలాగున్నదని నువ్వు బాధపడొద్దు. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థనని, ప్రతి పరిస్థితిని మార్చబోతూ ఉంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాతో తండ్రి మీరు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని ప్రభువా నీవు చెప్తున్నటువంటి మాటను బట్టి నమ్ముతూ విశ్వాసముతో ప్రభువా దానిని స్వీకరిస్తూ ఉన్నాం, దానిని పొందుకుంటూ ఉన్నాం, దానిని స్వతంత్రించుకుంటూ ఉన్నాం. ఇదిగో మా బిడ్డల జీవితాల్లో ఎవరైతే నష్టాల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే కీడులో ఉన్నారో వారందరి జీవితాలను తారుమారు చేసి రెండంతలుగా మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రతి ప్రార్థన మనవులు మీరు వినండి, ఆలకించండి. మా బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. విన్నాం కదండి, చక్కటి వాగ్దానాన్ని ప్రభు వారు ఈరోజు మనకు చేసి ఉన్నారు. నేను రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని మీరు ముందుకు సాగండి. ప్రభువే మీ జీవితంలో రెండంతలుగా మేలు చేస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మలను బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.